కాంత్రీసా లైఫ్ స్టోరీస్కి వెల్కమ్. సో జీవితం అనేది ఒక కథ. మనందరికీ కథలు ఉన్నాయి, మనందరికీ వ్యాపారాలు ఉన్నాయి, మనందరం బతకాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఓన్లీ సెలబ్రిటీసు, పొలిటీషియన్స్, గొప్ప వాళ్ళకే ఇంట్రెస్టింగ్ కథలు ఉండవు. సో నా అన్వేషణ ఏమిటంటే మనిషి ఏమిటి, ఎలా బతుకుతున్నాడు, జీవితాన్ని ఎట్లా చూస్తున్నాడు. సో ఈ చిన్న బండి దగ్గర ఉన్నాం, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మనతో మాట్లాడడానికి అంగీకరించారు. వాళ్ళని చిన్న చిన్న తేలికైన ప్రశ్నలు అడుగుతాను, ఇబ్బంది పెట్టకుండా. చూద్దాం ఏం చెప్తారు. హాయ్ బాబు. హాయ్. గట్టి మాట వినబడదు, మొత్తం ట్రాఫిక్ ఉంది. ఏం పేరు నీ పేరు? మహేందర్. ఏం చదువుతున్నావు మహేందర్? 8th క్లాస్. 8th క్లాస్. ఓకే ఓకే. సో నువ్వు కూడా రోజు వ్యాపారం చేస్తావా? ఇక్కడ ఊరికే వస్తావా? అమ్మకి సపోర్ట్గా వస్తావా? నీవు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంజనీరింగ్. ఎందుకు? అంటే ఎన్నో ఉన్నాయి కదా, ఊరికి అడుగుతున్నా. కొంచెం గట్టిగా చెప్పబోయ్, గట్టిగా మాట్లాడు, అలవాటు అవుతుంది మాట్లాడితే. మాకేమొస్తుంది మాట్లాడితే? నీకేం కావాలి చెప్పు. ఏమొద్దు, నేను అడుగుతున్నా అంతే. ఏమొస్తుందంటే అనుభవం రావచ్చు, జ్ఞానం రావచ్చు, అన్నీ వస్తుందని చేస్తాం. అయింది సరే, నేను అమ్మని అడుగుతా, కొంచెం పక్క జరిగింది. అమ్మ మీరు చెప్పండి, మీ యొక్క వ్యాపారం ఎట్లుంది? ఒక బ్రదర్ అడుగుతున్నా అంతే. పర్వాలేదు. రోజుకి ఎంత వస్తుంది డబ్బు? 300, 500. ఇప్పుడు ఇలా పెట్టుకోవడానికి మీరు గవర్నమెంట్కి ఏమైనా డబ్బులు పే చేయాల్సి వస్తుందా? రీసెంట్గా మేము ఏం చేసామంటే అక్కడ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అమ్మడానికి ట్రై చేసినాం. నేను కూడా చిన్న చిన్న పనులు చేస్తున్నా, పోలీసులు పెట్టుకోనియలే. సో మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా అని ఊరికి అడుగుతున్నా. ఏం తీసుకోలే, 5 సంవత్సరాలు అవుతుంది పెట్టబట్టి. అచ్చా, ఓకే. వస్తారు, ఫ్రీగా సోడా తాగుతారు, వెళ్తారు. అట్లీస్ట్ ఎంతో అంత. మీరు లాభం లేనిదైతే చేయరు కదా. చేయరు, ఎవరు చేయరు. సో ఇప్పుడు మీరు సోడాతో పాటు పుదీనా వాటర్ అమ్ముతున్నారా? పుదీనా వాటర్, బటర్ మిల్క్. ఈరోజు చల్లగా ఉందని పెట్టలేదు. మరి ఇది సమ్మర్ అయిపోయిన తర్వాత నడుస్తుందా? మరి ఇంకా జీవనోపాధి ఎట్లా? జొన్నరొట్టె బండి పెడతారు. ఓహో, అది కూడా రన్ చేస్తారా? ఓకే ఓకే. మీరు ఉండేది ఎక్కడ? లేకపోతే మీ మీ యొక్క మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి హైదరాబాద్కి? ఉండేది ఇక్కడేనా ఫస్ట్ నుంచి? ఊరు నుంచి. ఏ ఊరమ్మా? జోగిపేట, సంగారెడ్డి జిల్లా జోగిపేట. సంగారెడ్డి అంటే ఏ మన తెలంగాణలోకి వస్తుందా? నేను మహబూబ్ నగర్ పుట్టి పెరిగిందంతా, అచ్చంపేట. బాగుంది. సో మీకేమన్నా ఇంకా డబ్బు సంపాదించాలంటే ఏమన్నా చేయాలన్న ఆలోచన వస్తుందా, లేకపోతే ఇంతే అని ఫిక్స్ అయ్యిండ్రా? తెలుసుకోవాలనుకుంటుంది, ఎందుకంటే అందరి ప్రయత్నం డబ్బు గురించే కదా. డబ్బు గురించే, పిల్లల చదువు గురించి. అచ్చా. సో ఇక్కడ వచ్చి సంపాదన సరిపోతుందా? సరిపోదు, కానీ అడ్జస్ట్ అవుతాం. సరే. ఇవి కాకుండా కాస్త ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తారు? సినిమాలు చూస్తారా? సినిమా చూడవా నువ్వు? యూట్యూబ్ ఛానల్ చూస్తాం ఏదో ఒకటి. సినిమాలు చూడం. అచ్చా. నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, కాంత్రీసా అని. దాంట్లో లైఫ్ గురించి, పుస్తకాల గురించి ఊరికే మాట్లాడుతుంటా. నేను పెయింటింగ్లు వేస్తా, రోడ్ల మీద బొమ్మలు వేస్తా, అట్లా ఏదో ఒకటి బతుకు చేయాలి. కానీ అది నవ్వుకుంటూ హాయిగా చేస్తే ఒకలాగా, బరువు అనుకుంటే ఇంకోలాగా. అలా అనుకుంటే జీవితం రన్ అవ్వదు. అంతే కదా. తర్వాత పాలిటిక్స్ గురించి ఏమైనా ఐడియా ఉందా? ఓటే లేదా ఈసారి? ఓటు చేశాను. ఏ పార్టీకి వేశారు? కాంగ్రెస్. చూసిన వాడికి అది ఇంట్రెస్ట్ ఉంది. తెలుసు కాబట్టి తెలుసు. నేను అంటున్నది ఇంజనీరింగ్ గురించి చెప్పలేదు, కానీ పాలిటిక్స్ అంటే చెప్తున్నాడు అంటున్నా. ఎందుకు కాంగ్రెస్ అంటే ఇష్టమా నీకు? ఊరికే ఏదో నిశాన్ అంతే. నైస్. ఇంకా దీన్ని ఏమైనా పెద్దగా చేద్దాం అనుకుంటున్నారా, ఇంతేనా? ఏమీ అనుకోవట్లా. ఓకే. సో బండి ఇక్కడే వదిలేసి వెళ్తారా, లేకపోతే తీసుకెళ్తారు? ఉండేది ఎక్కడమ్మా? ఇక్కడ అలీకేఫ్. అచ్చా, ఓకే ఓకే. మరి ఈ పొల్యూషన్ దీనంతా మీకు ఆలోచించారా? కాస్త మాస్క్ పెట్టుకుంటే బాగుండు. ఏమీ అవ్వదు, పుట్టిన రోజు పోతాం రోజు అంతే. పుట్టినదా చచ్చేదాకా తప్పదు, ఏదో రోజు చస్తాం కదా. అచ్చా, భయం వదిలేయాలంట అంతే. చాలా బాగుంది. జస్ట్ అంటే చాలామంది రకరకాల పనులు చేస్తుంటారు కదా, అసలు ఏమనుకుంటారు, ఏం ఆలోచిస్తారు తెలుసుకోవాలని నాకు చిన్న కోరిక అంతే. ఎవరిష్టం వాళ్ళది. ధ్యానం చేస్తారా మీరు? ఏది చేయను.
అచ్చా. యోగా యోగా చేయను, ధ్యానం చేయను, పని చేసుకుంటూ ఉంటా అంతే. మరి ప్రశాంతంగా ఉండాలంటే ఏం పనే చేస్తా? చేస్తా. పనే ప్రశాంతత. అచ్చా. ఊరికే కూర్చుంటే మైండ్ బాగోదు, ఏవో ఒక ఆలోచనలు వస్తాయి. పని చేసుకుంటున్నామంటే మర్చిపోతాం. పొద్దున్న నుంచి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, నైట్ ఎప్పటి వరకు అయిపోతుంది? పొద్దున నేనైతే రోజు 10:30 6 గంటలు పని చేస్తాను నేను ప్రస్తుతానికి. 10:30 నుంచి చేస్తాయి. మళ్ళీ జొన్న రొట్టెలు ఎప్పుడు పెడతారు? సాయంత్రం 7 గంటలకు అచ్చా. అది ఎక్కడ ఉంది షాపు? లోపలికి. ఇక్కడ ఇక్కడే. లోపలికి చేసేసాయి. అచ్చా. అక్కడ ఏమన్నా ల్యాండ్ మార్క్ లాంటి ఉందో, నేను వస్తా ఒకసారి రొట్టెలు కొనుక్కో. లేదు, ఇప్పుడు అమ్మ చేస్తుంది. అచ్చా, ఓకే. నీకు ఏ హీరో అంటే ఇష్టం? నువ్వు టూ మచ్ ఉంది, నీకు తెలుసుగా అని చెప్తలేవు. నాకు ఎవరు ఇష్టం? మొబైల్లో ఏ గేమ్ ఆడతావు? ఇవ్వను ఫోను. ఇవరా? ఎందుకు? చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. బాగా ఏదో చదువుతున్నాడా? కొద్దిసేపు ఇస్తా అంతే. బాగా చదువుతున్నాడా? అట్లే. మీ అమ్మని చూస్తే ఏమనిపిస్తుంది? ఇట్లా పని చేస్తున్నారు కదా, నీకేమనిపిస్తుంది? నాకు కష్టపడుతుంది బాగా మా కోసం. సో మళ్ళీ వాళ్ళకి నువ్వు తిరిగి ఏమైనా చేయాలనుకుంటున్నావా, లేకపోతే పడని వాళ్ళ కష్టం ఏం చేస్తావు చెప్పు? మీ అమ్మ కోసం ఏం చేస్తావు? నేను నాకు జాబ్ వచ్చినాక అప్పుడు చూస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. నేనైతే మా అమ్మని మంచిగా చూసుకుంటున్నా, ఇందులో ఇంత కూడా అబద్ధం లేదు. ఆమె కూడా చాలా కష్టపడ్డది. ఆమె కూడా చిన్న ఉద్యోగం చేసింది, ఆ తర్వాత మా నాన్న జాబ్ ఆమెకు వచ్చింది. సో అందరి జీవితాల్లో కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు లాస్ట్ ఒక 2 ప్రశ్నలు వేస్తా. ఈ చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మీకేమైనా అనిపిస్తుందా వాళ్ళని చూస్తే? అంటే పోల్చుకోవడం కానీ, బాధ కానీ, మనకెందుకు లేకపోయాను కానీ, లేదా గత జన్మల పాపాలు చేస్తే ఇట్లా పుట్టినామని కానీ, అట్లా ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమీ లేవు. ఇది బాగుందా లైఫ్? ఓకే. ఓకే. ఉన్నంతలో సంతోషంగా ఉన్నా. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అనే ఫీలింగ్ ఏవీ లేవు. చాలా బాగుంది, చాలా సంతోషం. అరే తాగుతారా? ఇవ్వండి, ఒక 3 ఇవ్వండి. నాకు పుదీనా రైస్ ఇవ్వండి. సరే, పుదీనా వాటర్ ఇవ్వండి. వెరీ నైస్. ఇంట్లో పుదీనా రైస్ పుదీనా రైస్ గుర్తొచ్చింది. సో ఇది చిన్న కాన్వర్జేషన్. మళ్ళీ రేపు ఇంకెవరైనా కలుసుకుందాం. నాకు బాగా నచ్చిన అంశం ఏంది, ఎవరితో పోలికలు లేవు, ఇలా ఎందుకున్నామన్న ఆలోచన లేదు, ఉన్నదేదో చక్కగా ఆస్వాదిస్తూ తన పని తాను చేసుకుంటుంది. సో ఇట్లా పని చేసుకునే వాళ్ళందరికీ, వాళ్ళలో ఉన్న ఓపికకి, వాళ్ళ పనిచేసే శక్తికి, కుటుంబాన్ని నిలబెట్టాలన్న వాళ్ళ ఆలోచనకి ఇక్కడి నుంచే శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. అమ్మ సాల్టేనమ్మ, శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ఆమెతో మాట్లాడిన తర్వాత నాకు 2-3 విషయాలు స్ట్రైక్ అయినాయి. నేనేమంటారంటే కంక్లూజన్. ఇప్పుడు సినిమా బాగుందా లేదా అట్లా చెప్తారు కదా. ఇప్పుడు ఇంత తక్కువ డబ్బుతో జీవిస్తున్నావు కదా, మరి నీకేమనిపిస్తుంటే, నాకేమనిపిస్తుంది, నా పని నేను చేసుకుంటా అన్నది. తద్వారా అక్కడ క్వశ్చన్ ఎండ్ అయిపోయింది. అవునయ్యా, చాలా బాధ అవుతుంది. ఇప్పుడు డబ్బు ఉందని చూస్తే వాళ్ళ డబ్బు వాళ్ళది, వాళ్ళ సమస్యలు వాళ్ళవి, నా పని నాది. ఇది అయిపోగానే ఇంటికి వెళ్ళి ½ అన్ అవర్ ఆగి మళ్ళీ నేను జొన్న రొట్టెలు కొట్టుకొని నమ్ముకుంటాను. నైట్ 9:30 హాయిగా పడుకుంటాను అని చెప్పింది. అస్సలు చేయనని చెప్పి. అంత సమయం ఉంటుందా? అదే ధ్యానం, అదే ధ్యానం. అదొకటి. ఇంకొక మాట ఏమన్నది, సినిమాలు అంటే అసలు ఈ సినిమాలు గిన్మాలు చూడడం లేదు, మాకు పనే సరిపోతుంది. మరి చూడడం లేదు అన్నది బాధ ఉంది, అలాంటిది ఏమి లేదు. సో నాకు ఓవరాల్గా ఏమర్థమైందంటే, ఉన్నదాన్ని సంతృప్తిగా అనుభవించడం జీవితం, అంతే, అంతకుమించి ఏమీ లేదు. మరొక లైఫ్ స్టోరీస్తో మళ్ళీ కలుసుకుందాం. రీసరస వయసు.